న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి పీసీఏ సమావేశం కావడంతో పీఎస్సీ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. దీంతో మరింత ఆసక్తి పెరిగింది. సామాన్యంగా పీఎస్సీ సమావేశాలకు సభ్యులతో పాటు పార్టీ ఇన్ఛార్జి కూడా హాజరవుతుంటారు. కేసీ ఎందుకు వస్తున్నారని పార్టీ నేతల్లో సీరియస్గా చర్చ జరుగుతుంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరగనుంది. పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 23 మంది పీఎస్సీ సభ్యులు పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక చేయనుంది కాంగ్రెస్. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి పీఎస్సీ సమావేశం కావడంతో పీఎస్సీ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనా. ఈరోజు గాంధీ భవన్ లో పీఎస్సీ సమావేశం జరగబోతుంది. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏదైతే ఆధ్వర్యంలో సమావేశం జరగబోతుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏదైతే పిఎస్సీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్లు మొత్తంగా 23 మంది పిఎస్సీ సభ్యులు పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం కావచ్చు. సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యం కావచ్చు, తర్వాత మొదటిసారిగా పిఎస్సీ సమావేశం జరగబోతుంది. ఒకవైపు ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొదటి సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే కీలకంగా ఈ సమావేశంలో పలు అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఇప్పటికీ అంటే 100 రోజులు పూర్తయిన పిసిసి సంబంధించి కార్యవర్గ కూర్పు జరగలేదు. కార్యవర్గ సంబంధించిన కూర్పుతో పాటుగా నామినేటెడ్ పదవులు, ఇక మిగతా ఏదైతే సంవత్సర కాలం ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 6 గ్యారంటీలో చేసిన హామీలను అంశాలకు సంబంధించి ఏ విధంగా ప్రజల్లో సంబంధించిన ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రచారాలు నిర్వహించాలి, ఇప్పటికీ తీసుకురాబోయే పథకాలకు సంబంధించి సంక్రాంతి నుంచి కూడా మరో రైతు భరోసా సంబంధించి కావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా పథకాలు తీసుకురాబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ప్రచారాలకు సంబంధించిన కార్యాచరణ, దాంతో పాటుగా ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యల పైన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతున్న నేపథ్యం ఉంది. దానిపైన కూడా ఈరోజు
ఏదైతే కార్యాచరణ కూడా సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికీ 41 ఒకసారి 37కు సంబంధించిన నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. తర్వాత 7 పదవులను భర్తీ చేశారు. ఇక మిగతాకు సంబంధించిన పదవుల భర్తీతో పాటుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీని పటిష్టం చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, ఇక కార్యకర్తలను అలర్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించి కూడా కార్యాచరణ ఏ జిల్లాలో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి అనే పైన కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు కనిపిస్తా ఉన్నారు. ఇక దాంట్లో ఏదైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంబంధించి కూడా ఆయన అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పార్టీ చేరికలకు సంబంధించి కూడా కొత్త నేతలు బీఆర్ఎస్ నుంచి కూడా కొత్త నేతలు వస్తున్నారు. వాళ్ళ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. మరోవైపు జగ్గారెడ్డికి సంబంధించి కూడా కొంతమేర మొన్న అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆ అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఏడాది పూర్తి చేసుకున్న ప్రభుత్వం సంబంధించి కార్యాచరణ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, కార్యవర్గ కూర్పు, అలాగే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ తలపెట్టాల్సిన నిరసనకు సంబంధించిన కార్యాచరణ పైన కూడా ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు సాయంత్రం సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడ పిఈసి సభ్యులకు సంబంధించి కూడా పలు మార్గదర్శకాలు కూడా చేరున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.